ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఐఎన్పిఆర్ విభాగాన్ని విజయ్ కుమార్ రెడ్డి భారతిరెడ్డికి రాసిచ్చారని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కూడా ఆ విభాగంలో ఆయన భారీగా ఒక్కతవకలకు పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మీద విచారణకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటువంటి విచారణ జరగబోతుంది. విచారణలో ఎవరు విచారణ చేయబోతున్నారనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సార్, ఏం విచారణ జరగబోతోంది? వాళ్ళు చేసినటువంటి అవకతవకలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దానికంటే ముందు అసలు వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరు అసలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు అనేది ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఓకే. ధర్మారెడ్డి డిప్యుటేషన్ మీద సెంట్రల్ సర్వీస్ నుంచి ఇక్కడికి వచ్చారు. అవును. ధర్మారెడ్డి ఏమో ఐఏఎస్ కాదు. ఎగ్జాక్ట్లీ. అయినా కానీ ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన ఏదో రక్షణ శాఖలో ఎస్టేట్ ఆఫీసర్గా ఉంటే అతన్ని అప్పట్లో జేయూగా తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి. ఎప్పుడు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు కూడా ఆయన జేయూగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నారు. ఆ రోజున ఈవో ఎవరున్నా సరే జేయూదే మొత్తం హవా. ధర్మారెడ్డి ఏ పదవిలో ఉన్నా ధర్మారెడ్డిదే హవా. ఆయన జేయూగా ఉన్నా, లేదా గుమస్తాగా ఉన్నా, లేదంటే ఇంకో సెక్షన్ ఆఫీసర్గా ఉన్నా, ఏది ఉన్నా సరే ఆయనదే హవాకు ఉంటుంది అనేది అప్పట్లోనే అర్థమైపోయింది తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఆయన జేయూగా ఉన్నప్పుడు కూడా ఆ ఈవోని జీరో చేసేసి జేయూగా మొత్తం నడిపాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన మళ్ళా సెంట్రల్కి వెళ్ళిపోయాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే మళ్ళా ఇదే ధర్మారెడ్డిని ఈవోగా తీసుకొచ్చాడు. ఈవోగా తీసుకొచ్చి ఆడబెట్టి తనకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని ధర్మారెడ్డి ద్వారా చేయించుకున్నారు. ధర్మారెడ్డికి ఉన్నటువంటి పరిచయాలు విస్తృతమైనటువంటి పరిచయాలు. ఆయన ప్రతి రంగంలో ఉండేటువంటి ప్రముఖులతోటి ఆయనకి పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఆయన చేసేటువంటి లాబింగ్ అనేది అది ఎవరూ చేయలేరు. ఆ మధ్యకాలంలో ఒక ఆరోపణ కూడా వచ్చింది ఆయన మీద, ఒక ప్రముఖ పత్రికలో కూడా రాశారు. ఒక జడ్జికి డైమండ్ వాచ్ ఇవ్వబోతే ఆ జడ్జి చేతికరించుకొని పంపించాడు అతన్ని అని. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. జడ్జి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి కేసుల కోసం వెళ్ళుంటాడు ఆ డైమండ్ వాచ్ తీసుకొని. సో ఇక్కడ విజయ్ కుమార్ రెడ్డి అయితే ఆయన ఐఎన్పిఆర్ కమిషనరు, సమాచార శాఖ కమిషనరు. సమాచార శాఖ ఏం చేయాలి? మామూలుగా అయితే ఈ సర్క్యులేషన్ను బట్టి, ఏ పేపర్కి ఎంత సర్క్యులేషన్ ఉందో దాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్స్ కేటాయించాలి. అలాగే రేటింగ్ని బట్టి ఏ ఛానల్కి ఎంత ఇవ్వాలి అనేది ఇవ్వాలి. కానీ ఈ విజయ్ కుమార్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలు ఏంటంటే టోటల్గా సమాచార శాఖని భారతిరెడ్డికి రాసిచ్చారని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఈ విజయ్ కుమార్ రెడ్డి కూడా డిప్యుటేషన్ మీద వచ్చారు. డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారి ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చుకున్నాడు విజయ్ కుమార్ రెడ్డి అతను మళ్ళీ సెంట్రల్ సర్వీస్కి వెళ్ళాలని ఆయన ప్రయత్నం చేశాడు. అసలు వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఆయన డిప్యుటేషన్ని మరొక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవడానికి లెటర్ పెట్టాడు ఈలోపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడంతో ఈయన మళ్ళీ సెంట్రల్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెళ్ళడానికి లేదు అని చెప్పి ఎన్ఓసి ఇవ్వాల, రిలీవ్ ఆర్డర్స్ ఇవ్వకుండా అతన్ని ఉంచారు. అక్కడేమో ధర్మారెడ్డి ఆల్రెడీ రిటైర్ అయ్యాడు. రిటైర్ అయినప్పుడు కూడా వీటన్నిటికీ బాధ్యత వహించాలని చెప్పేసి ఆయన అక్కడ జరిగినటువంటి అవకతవకలన్నిటి బాధ్యత వహించాలని చెప్పేసి ఆల్రెడీ కమిట్ చేసుకొని మాత్రమే ఆయనకి రిటైర్మెంట్ ఇచ్చారు. సో రిటైర్మెంట్ అయితే ఆపలేరు ఎవరు, ఆయన రిటైర్ అయిపోయారు. బట్ విచారణకి ఇప్పుడు తాజాగా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు ఆదేశించింది వీళ్ళిద్దరి మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి చేసింది ఏంటి? అసలు విజయ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చుకోవడమే మొత్తం సమాచార శాఖని తన సొంత ఖజానాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగదీప్ పబ్లికేషన్స్కి కానీ లేదంటే ఇందిరా టెలివిజన్కి కానీ ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒకటి. 2, ఆ సాక్షి మీడియాలో పనిచేస్తున్నటువంటి చాలా మంది సిబ్బందిని వివిధ రకాలుగా డిజిటల్ మీడియాలో అపాయింట్ చేసేసి కొన్ని లక్షల రూపాయల శాలరీస్ ఇచ్చేదానికి ఈయన అనుమతించాడు
అనేది ఆయన మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. అది కూడా భారతిరెడ్డి ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి లక్షల రూపాయలు శాలరీస్ ఇస్తూ ఈయన అపాయింట్ చేశాడు డిజిటల్ మీడియా కార్పొరేషన్లో అనేది. ఇప్పుడు సాధారణంగా ఒక జర్నలిస్ట్ ఎంత వస్తుందండి? 40,000 50,000 వస్తారు. కానీ 2 లక్షలు 3 లక్షలు అసలు ఆఫీసుకు రాని వాళ్ళు కడపలో పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి డిజిటల్ మీడియా కార్పొరేషన్లో 2 లక్షల రూపాయల జీతంతో ఈయన అపాయింట్ చేశాడు విజయ్ కుమార్ రెడ్డి అని అతను. ఈయన సమాచార శాఖ కమిషనర్ని అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాడు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్రిడేషన్ ఎవరికి ఇచ్చారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్రిడేషన్ ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈయన, కమిషనర్ సమాచార శాఖ. అంటే సమాచార శాఖని హోల్సేల్గా భారతిరెడ్డికి అప్పచెప్పేశాడు, భారతిరెడ్డికి హోల్సేల్గా అమ్మేశాడు. సో దాంతో కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి దాంట్లో జరిగిందని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. అందుకే విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో పాటు మొత్తం ఇదంతా ఎంక్వైరీ తేలిన తర్వాతనే నువ్వు మళ్ళీ తిరిగి సెంట్రల్కి వెళ్ళు, లేదా అప్పుడు దాకా ఇక్కడ ఉండాల్సిందేనని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఇక ధర్మారెడ్డి ఇష్యూ తీసుకుంటే థర్మారెడ్డి ఏం చేశాడు? మొదటి నుంచి ఆయన మీద ఆరోపణలు తిరుపతి దేవస్థానంలో. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఒక్క ఫోన్ రిజిస్ట్రేషన్ తోటి 1,200 పైగా ఆర్జిత సేవలను పెట్టారంట. 1,200కు పైగా ఒక ఫోన్ తోటే. జనరల్గా ఒక ఫోన్ నెంబర్ తోటి 1-2 సార్లు దర్శనం ఉంటుంది ఏడాదికి, దానికి ఏదో లిమిట్స్ ఉన్నాయి. ఒక ఫోన్ నెంబర్ తోటి 1,200 ఆర్జిత సేవలు పెట్టారంటే ఏ స్థాయిలో మీకు దుర్వినియోగం జరిగింది? దాదాపు 5-6 ఫోన్ నెంబర్లు ట్రేస్ అవుట్ చేశారు. ట్రేస్ అవుట్ చేస్తే ఒక ఫోన్ నెంబర్తో హైయెస్ట్ 1,200 ఉన్నాయి, ఇంకో ఫోన్ నెంబర్ తోటేమో 70 ఉన్నాయి, ఇంకో ఫోన్ నెంబర్ తోటేమో 60-70 ఉంటే ఇంకో ఫోన్ నెంబర్తో 40 ఉన్నాయి. ఇలా 5-6 ఫోన్ నెంబర్లో హైయెస్ట్ ఒకే ఫోన్ నెంబర్ తోటి ఇన్ని ఆర్జిత సేవలు కేటాయించాడు అని అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఆర్జిత సేవలు అమ్ముకున్నట్టు. తర్వాత శ్రీవాణి ట్రస్ట్ మొదటి నుంచి వినిపిస్తుంది. శ్రీవాణి ట్రస్ట్కి కడుతున్నటువంటి డబ్బుల్లో 10,000 రూపాయల్లో అక్కడికి వెళ్ళేది కేవలం 500, మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ దాని మీద విచారణకి మీరు ఆదేశించుకోండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్ ఆయన అన్నాడు. కానీ అక్కడ ఈవోగా ధర్మారెడ్డి ఉన్నంతకాలం విచారణ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించినప్పుడు శ్రీవాణి ట్రస్ట్లో ఉండేటువంటి డబ్బులు మొత్తం అప్పచెప్పాలి కదా. అసలు శ్రీవాణి ట్రస్ట్కి ఎంతమంది టికెట్లు కొన్నారు, ఎంత డబ్బు జమ అయింది, అది ఇంతవరకు తేలలేదు. అది పెద్ద కుంభకోణం అని చెప్పి చెబుతున్నారు. ఆర్జిత సేవలతో ఇంకొక కుంభకోణం. అలాగే రూములకు సంబంధించి రెనోవేషన్ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు మింగేశారు. తర్వాత పరిమితికి మించి బిల్డింగ్స్కి అనుమతి ఇచ్చి అసలు టెండరే లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్టులు అప్పచెప్పినటువంటి మహానుభావుడు ధర్మారెడ్డి. అందుకే శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కూడా పాపాలు పండినంత వరకే చూస్తారు. పాపాలు పండిన తర్వాత ఎవరిని క్షమించడు. అక్కడ జరిగినటువంటి దాష్టీకాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి ఉండరు ఎవరు కూడా. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు దాకా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు వెళ్ళారో వాళ్ళు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఉండరు. అంత దారుణాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేశారు. దానికి ఆద్యుడు ఎవరు, దానికి సూత్రధారు ఎవరు, దానికి పాత్రధారు ఎవరు అని అంటే ధర్మారెడ్డి. సో అందుకే ఈ ధర్మారెడ్డి మీద అలాగే విజయ్ కుమార్ రెడ్డి మీద ఇద్దరి మీద ఇప్పుడు విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది కనుక తేలితే వీళ్ళిద్దరికీ శిక్ష మామూలుగా ఉండదు. శిక్ష దారుణమైనటువంటి శిక్ష వెంకటేశ్వర స్వామి వేస్తాడు అనుకుంటున్న వాళ్ళకి. ఇప్పటికే వేసుంటారు ఏదో ఒక రూపంలో. ఇన్ని దాష్టికాలు చేసిన తర్వాత ఆయన మాత్రం ఎందుకు కామ్గా ఉంటారు? సో ప్రభుత్వం విషయానికి ఆదేశించింది. ఇప్పుడు ఈ విజయ్ కుమార్ రెడ్డి ఏమో డైరెక్ట్గా సమాచార శాఖ అక్రిడేషన్లు ఇవ్వడానికి, అక్రిడేషన్ అసలైన జర్నలిస్టులకు ఇవ్వలేదండి. ఇప్పుడు నాకు 26 సంవత్సరాల నుంచి అక్రిడేషన్ ఉంది, నాది హోల్డ్ చేశారు. దీన్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. 26 సంవత్సరాల నుంచి వరుసగా అక్రిడేషన్ ఉంటే నాకు నాది ఆపుతారా? ఏ కారణం చేత ఆపారని 2 సార్లు 3 సార్లు నేను వెళ్ళాను, సమాధానం కూడా చెప్పలేదు వాళ్ళు. అంటే మన అసలైనటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఆపేసి వీళ్ళు ఒక కార్డు 10,000కి 20,000కి 25,000 దాకా అమ్ముకున్నారని చెప్పేసి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అసలు ఎందుకు నాకు తెలిసినటువంటి వాళ్ళకి 2-3కి అసలు వాళ్ళు పత్రికే లేకుండా, పత్రికే కాదుగా జర్నలిస్టులు కాకుండా వాళ్ళు ఏదో బస్సులో తిరగడానికి, కేవలం బస్సులో తిరగడానికి వాళ్ళ వ్యాపారాల కోసం 25,000 తీసుకుని అక్రిడేషన్ ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈయన విజయ్ కుమార్ రెడ్డి. ఓకే. సో ఈ విచారణలో ఇవన్నీ బయటకు రావాలి. బయటకు వస్తే కానీ అసలు వీళ్ళ
దుర్వినియోగం కానీ లేదంటే వీళ్ళ దాష్టికాలు కానీ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి విచారణలో ప్రాథమికంగా ఏం తెలుస్తుందో చూడాలి.